హలో అండి, ఈరోజు మా గార్డెన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ గార్డెన్ నుంచేనండి నేను అనేక మొక్కలు మీకు పరిచయం చేసింది. ఇది పైన నుంచి వీడియో తీసానండి మీకు కనిపించడం కోసం. గార్డెన్ మొత్తం ప్రతి ఒక్కరికి ఒక సొంత ఇంటి కళ ఉంటుంది కదండి. అదేవిధంగా నాకు కూడా ఒక సొంత ఇల్లు కట్టుకొని అందులో మొక్కలన్నీ పెంచుకోవాలని అనిపించేది. అందుకని మాకున్నంతలో ఇల్లు కట్టుకున్నాము. అలాగే మొక్కలకి కాస్త ఎక్కువేం లేదు, కొద్దిగా స్థలాన్ని వదిలేసి అక్కడ ఫెన్సింగ్ వేసుకున్నాం అన్నమాట. ఎందుకంటే మా ఏరియాలో కోతులు బెడద ఎక్కువ కదా, మీకు తెలుసు కదా. అందుకని తర్వాత ఈ గార్డెన్ లోపల మొక్కల్ని చాలాసార్లే మీకు పరిచయం చేశానండి. అందులో ఎక్కువ పూల మొక్కలు అయితే ఏం లేవు. బయట ప్రహరీ గోడ మధ్య ఉన్నాయన్నమాట పూల మొక్కలు. ఇది వచ్చేసి గార్డెన్ లోపల. ఇప్పుడు చూద్దాం. ఇది అరటి మొక్క, బొప్పాయి మొక్కలు, అలాగే దానిమ్మ మొక్క. ఇది కూడా మీకు చాలాసార్లు చూపించాను. అలాగే ఇటువైపు వచ్చేసి సపోటా చెట్టు, అది చాలాసార్లే చూపించాను మీకు. తర్వాత అక్కడే మునగ చెట్టు ఉంది. మునగ చెట్టు నానుకొని కరివేపాకు చెట్టు ఉంది. కరివేపాకు చెట్టు పక్కలోనే డ్రాగన్ మొక్క ఈ మధ్య నాటాము. అది 2 ఆకులు వేస్తూ ఉంది ఇప్పుడిప్పుడే. తర్వాత ఆ డ్రాగన్ మొక్క పక్కనే ఇది వచ్చేసి సీతాఫలంలో ఆ మొక్క కూడా ఉందండి. ఆ స్థలంలో ఎన్ని మొక్కలు అయితే పడతాయో నాకు ఇష్టమైన మొక్కలు కొన్ని నాటుకున్నాను. దానికి ఫెన్సింగ్ వేసామన్నమాట, కోతులు బెడద లేకుండా. ఈ కరివేపాకు మొక్క వచ్చేసి ఈ మధ్య పూత వచ్చింది కదా, ఆ పూతలో నుంచి కాయలంతా రాలి, ఇది సీతాఫలం, ఈ కాయలంతా రాలి చిన్న చిన్న మొక్కలు వచ్చేసాయి చూడండి కరివేపాకు చెట్టు దగ్గర. ఇది చాలామందికి ఇచ్చానండి ఆ మొక్కలు కూడా, మా చుట్టుపక్కల వారికి. ఇవేనండి మా మొక్కలు అన్నమాట. ఇంకొకసారి పూల మొక్కలన్నీ ఫుల్ వీడియో తీసి పెడతాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవి మొత్తం గార్డెన్ లోపల ఉండే మొక్కలు అన్నమాట. పూల మొక్కలంతా బయట వైపు ఉన్నాయి. అవి ఒకసారి వీడియో తీసి మీకు పెడతాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.